చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ అరిసెలవాన. అనగనగా ఒక చిన్న ఊరు. ఆ ఊళ్ళో కనకమ్మ, ఆమె కొడుకు సుబ్బన్న నివసిస్తున్నారు. కొడుకు పుట్టిన కొద్ది రోజులకే కనకమ్మ భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత కొంతకాలం వరకు ఆమె దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెడుతూ సంసారం సాగిస్తూ ఉంది. కానీ సంపాదన లేకుండా ఉన్నది తింటూ కూర్చుంటే ఎంతకాలం గడుస్తుంది? కనకమ్మ దగ్గర ఉన్న డబ్బు అయిపోవచ్చింది. పోనీ కొడుకు ఏదైనా ఉద్యోగం చేసి సంపాదిస్తాడా అంటే అతనికి చదువు లేకపోవటం వల్ల అమాయకంగా పెరిగి పెద్దవాడయ్యాడు. చివరికి ఒక రోజున ఆమె కొడుకుని పిలిచి, నాయనా, నీ తండ్రి చనిపోతూ మనకి మిగిల్చిన డబ్బుతో ఇంతకాలం మనం తింటూ వస్తున్నాము. ఆ డబ్బు కూడా అయిపోవచ్చింది. ఇక నువ్వేదైనా ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదిస్తే గాని మనకి గడవదు అని చెప్పింది. తల్లి ఇలా చెప్పేసరికి సుబ్బన్నకి చాలా విచారం కలిగింది. ఏమనుకున్నాడో ఏమో. అమ్మా, ఓ పని చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు పెట్టి ఒక గేదెను కొనుక్కుందాం. నేను రోజు దాన్ని బాగా మేపుకొస్తాను. అది ఇచ్చిన పాలు అవి అమ్ముకుంటూ బతుకుదాం అన్నాడు. తల్లికి కూడా ఆ ఆలోచన నచ్చింది. సరేనని మర్నాడే ఒక గేదెను కొన్నది. రోజు సుబ్బన్న గేదెను బయట బీళ్లల్లో మేపుకొస్తూ ఉండేవాడు. పాలు పెరుగు అమ్మి వచ్చిన డబ్బుతో తల్లి సంసారం మళ్ళీ ఎలాగో నెట్టుకొస్తుంది. ఇలా కొన్ని రోజులు గడిచినవి. ఒక రోజున సుబ్బన్న గేదెను మేపుతూ ఉండగా దగ్గరలో తొండ ఒకటి పోతూ కనిపించింది. సుబ్బన్న తొండతో, తొండయ్య శాస్త్రి, ఉద్యోగానికి పోతున్నావా అడిగాడు. అవునన్నట్టు తల ఆడించింది తొండ. నాకు కూడా ఏదైనా ఉద్యోగం చెయ్యాలని ఉంది. నేను కూడా నీతో రానా అని అడిగాడు సుబ్బన్న. అలాగే అన్నట్టు తొండ తల ఆడించింది. సరేనని ముందు తొండ, దాని వెనుక సుబ్బన్న బయలుదేరిపోతున్నారు. కొంత దూరం పోయేసరికి తొండ ఒక చోట ఆగిపోయింది. అక్కడ ఒక చెట్టు కింద ఒక పుట్ట ఉంది. తొండ త్వరగా ఆ పుట్టలోకి పోయింది. సుబ్బన్న తొండయ్య శాస్త్రి తిరిగి వస్తాడు కదా అని పుట్ట దగ్గర చతికిలబడ్డాడు. గంటలు గడిచిపోతున్నా తొండయ్య శాస్త్రి బయటికి తిరిగి రాలేదు. చీకటి కూడా పడుతుంది. సుబ్బన్నకి ఏం చెయ్యాలో తోచలేదు. పుట్ట కన్నంలోకి తొంగి చూచాడు. అక్కడ రత్నాలు, ఎంతో ధనం కనిపించాయి. అది చూసేసరికి సుబ్బన్నకి చాలా ఆశ్చర్యం వేసింది. తొండయ్య శాస్త్రి మొత్తానికి అసాధ్యుడిలాగానే ఉన్నాడు. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తుండకపోతే ఇంత ధనం సంపాదిస్తాడు? అతన్ని అడిగితే నాకు ఏదైనా ఉద్యోగం తప్పక ఇప్పిస్తాడు. ఇవాల్టికిక ఇంటికి వెళ్ళి రేపు మళ్ళీ వచ్చి అడుగుతాను అనుకుని సుబ్బన్న చీకటి పడుతుండగా గేదెను తోలుకొని ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఇంత ఆలస్యం కావటానికి కారణం ఏమిటని తల్లి అడిగింది. జరిగిందంతా సుబ్బన్న తల్లితో చెప్పాడు. అది వినేసరికి ఆమెకి ఆ ధనం ఎలాగైనా తెచ్చుకోవాలనిపించింది. మర్నాడు తల్లి కొడుకు ఇద్దరూ తొండయ్య శాస్త్రి ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళారు. తల్లి కన్నంలోకి తొంగి చూసింది. ధనం రాసులుగా పోసి ఉంది. ఆ ధనం అంతా గబగబా చీర కొంగులో పోసుకుని కొడుకుతో ఇంటికి తిరిగి వచ్చేసింది. తొండయ్య శాస్త్రికి ఈ సంగతి తెలిస్తే తనకి ఉద్యోగం ఇప్పించడనే దిగులు మన అమాయకపు సుబ్బన్నకి వేసింది. ఆ ధనం మళ్ళీ తొండయ్య శాస్త్రి పుట్టలో పెట్టేసి రమ్మని తల్లితో చెప్పాడు. కానీ తల్లి వినలేదు. సుబ్బన్న ఎంతో బ్రతిమాలాడు. కానీ తల్లి ఒప్పుకోలేదు. చివరికి పోలీసులతో చెప్పి నిన్ను దొంగ పని పట్టిస్తాను అని కూడా బెదిరించాడు. అప్పటికి తల్లి వినలేదు. కానీ ఈ గడుగ్గై నిజానికి అంత పని చేస్తాడేమోనని, అలాంటిదేదైనా జరిగితే ఎలా తప్పించుకోవడమా అని ఆమె ఆలోచించింది. అలా ఆలోచించగా ఆమెకి ఒక చక్కటి ఆలోచన తట్టింది. ఒరే సుబ్బులు, ఈవేళ సాయంత్రం మన ఊళ్ళో అరిసెలవాన కురుస్తుందని ఊరంతా చెప్పుకుంటున్నారు. నీకు అరిసెలంటే ఎంతో ఇష్టం కదా. నిన్ను మన ఇంటి కప్పు మీదకి ఎక్కిస్తాను. అరిసెలవాన వచ్చినప్పుడు నీ కడుపు పట్టినన్ని అరిసెలు తినొచ్చు అన్నది. నిజమే కదా అనుకున్నాడు మన సుబ్బులు. ఒక నిచ్చెన వేసుకుని ఇంటి కప్పు ఎక్కి కూర్చున్నాడు. ఇదే అదునుగా తల్లి తను తెచ్చిన ధనం అంతా ఒక నేలలో లోతుగా గొయ్యి తీసి దాంట్లో పూడ్చిపెట్టింది. తర్వాత ఒక బుట్టెడు అరిసెలు వండింది. సాయంకాలం అయ్యింది. సుబ్బన్న అరిసెలవాన ఎప్పుడు కురుస్తుందా అని కాచుకుని కూర్చున్నాడు ఇంటి కప్పు మీద. తల్లి అరిసెలన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి
సుబ్బన్న మీద పడేటట్టుగా వేసింది. పడ్డ ముక్కలు పడ్డట్టుగానే 2 చేతుల నోట్లో వేసుకుని ఎంతో ఇష్టంగా తిన్నాడు సుబ్బన్న. వండిన అరిసెలన్నీ అయిపోవటంతో ఇక దిగిరా, వాన వెలిసిపోయింది అని కేక వేసింది తల్లి. సరేనని సుబ్బన్న దిగి వచ్చాడు. కొన్ని రోజులు గడిచాయి, కానీ సుబ్బన్నకి తల్లి చేసిన దొంగతనం మనస్సులో మెదులుతూనే ఉంది. తల్లితో చెప్పకుండా పోయి పోలీసుల్ని పిలుచుకొచ్చాడు. పోలీసులు ఇల్లంతా గాలించారు, కానీ ఏమీ కనిపించలేదు. వీడు ఒట్టి అమాయకుడు, వీడి మాటలు నమ్మా మీరు వచ్చారు, చాలేదు పదండి అన్నది కనకమ్మ పోలీసుల్ని. అప్పుడు పోలీసులు సుబ్బన్నని పిలిచి, ఏ సుబ్బన్న, మీ అమ్మ ఈ దొంగతనం ఎప్పుడు చేసిందేంటి అని అడిగారు. సుబ్బన్న కాసేపు ఆలోచించి, సరిగ్గా అరిసెల వాన కురిసింది కదా మన ఊళ్ళో, ఆ రోజే అన్నాడు. అది విన్న పోలీసులు, అరిసెల వానేమిటి, నీ ముఖం చూస్తే మీ అమ్మ చెప్పినట్టుగా అమాయకుడిలాగా ఉన్నావు. అరిసెల వాన కురవటం ఎంత నిజమో మీ అమ్మ దొంగతనం చేసి ఉండటం అంతే నిజం అని పోలీసులు వెళ్ళిపోయారు. అరిసెల వాన నన్ను రక్షించింది, బ్రతుకు జీవుడా అనుకుని ఆ ఇల్లాలు ఆ ధనంతో సుబ్బన్నకి విద్యాబుద్ధులు నేర్పించి మంచి వ్యాపారంలో స్థిరపడేటట్టు చేసి సుబ్బన్నకి పెళ్లి చేసి, భగవంతుడా ఇక నా బాధ్యతలు తీరినట్టే అని హాయిగా జీవించింది. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.